ఇంట్లో వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్కి క్రిస్పీగా కావాలన్నారా, ఇలా రాగి పిండితో ట్రై చేసి ఇవ్వండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కూడా. ముందుగా ఒక గిన్నెలో ఆనియన్స్, ఎండుమిర్చి తీసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని అదే కప్పుతోనే రాగి పిండి కూడా ఒక కప్పు వేసుకుంటున్నాను. అండ్ అలానే నేను ఇక్కడ క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి అనేది యూజ్ చేస్తున్నానండి. క్రిస్పీనెస్ కావాలంటే బియ్యం పిండి కంపల్సరీగా యూజ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కారం కూడా వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. అంతే అండి. కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఇలా కలుపుకుంటూ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని ఇలా పిండి జారేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పకోడా షేప్స్లో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయిన రాగి పకోడా అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి పిల్లలకి ఇవ్వడం వల్ల హెల్త్ ఉంటుంది అండ్ పిల్లలకి తిన్నట్టు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.